హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మన స్టోరీ ఏంటో తెలుసా? ఒక పిట్ట కథ. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు అడవికి నిప్పంటుకుంది. అది నెమ్మదిగా పెరగసాగింది. పక్షులు, జంతువులు తలో దిక్కు పారిపోతూ ఉన్నాయి. చేతగానివి మంటల్లో పడి చచ్చిపోతూ ఉన్నాయి. కానీ ఒక పిట్ట పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులో నుంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల మీద పోసింది. అది చూసిన ఒక కొంగ, ఓసి తిక్కదానా, నీవు పిడికెడంత లేవు, నీ చేత ఏమవుతుంది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు, పోయి నిన్ను నువ్వు కాపాడుకో పో అంది. పిట్ట చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు, కానీ చినుకు చినుకు కలిసే కదా వానగా మారేది. అడవిలో అన్నీ చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అంది. ఆ మాటలకు కొంగతో పాటు ఇతర పక్షులు, జంతువులు కూడా నిజమే కదా అనుకున్నాయి. వెంటనే అవన్నీ పారిపోవడం ఆపి మంటల మీద నీటిని చల్లడం మొదలుపెట్టాయి. అలా జరిగితే ఏమవుతుంది? మంటలు ఆరిపోయాయి, అడవిని కాపాడుకోగలిగాయి. ఈ కథలో మనకు నీతి ఏంటో తెలుసా? ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడి వారు అక్కడ విడిపోవడం మానేసి అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఆ సమస్యను ఈజీగా ఎదుర్కోవచ్చు. అంతే కదా ఫ్రెండ్స్? నా ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.